పైన చిల్లర అలా అన్ని నోట్లు పంపిస్తుంది. దానికి మస్తు లాకిలో కొట్టింది అక్కడ వాళ్ళు ఏమంటారు అవునవును సార్. చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో జరిగిందని కోడుమూరు మండలంలోని కల్లపరి గ్రామంలో దుర్గమ్మ గుడి ఉంది. దుర్గమ్మ గుడిలోని హుండీని రాత్రి ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకొని పోయినారు. ఆ హుండీని పొలాల రోడ్డుకి కొంత దూరం ఎత్తుకొని పోయి మోయలేక దాంట్లో ఉన్న డబ్బుల హుండీని పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళారు. దాంట్లో ఉన్న లోట్లను మాత్రమే తీసుకొని దాంట్లో వెండి కానుకలు, బంగారు కానుకలు అవన్నీ తీసుకొని ఆడ హుండీలో ఉన్న చిల్లర మోయలేక గుడికి రాత్రి 12 దాటిన తర్వాత 1 గంట 2 గంటల మధ్య ఎవరో దుండగులు వచ్చి హుండీని బలగొట్టి ఒక 3-4 ఏళ్ళ వరకు హుండీ తీయకుండా హుండీ బలగొట్టి ఓ 15-20 లక్షల దాకా దుండగులు దోచుకొని పోయినారు. అది ఎర్నాల ఒక శనికాడ మా ఊరి పొలంలోనే శనికాడ పలగొట్టుకొని హుండీ దోచుకెళ్ళి వెళ్ళిపోయినారు దుండగులు. గుర్తు తెలియని వ్యక్తులు. కల్లపరి గ్రామం దుర్గమ్మ గుడి, వెంకటేశ్వర రెడ్డి. పోలీసులు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసినారు. వాళ్ళని పెద్ద మనుషుల సమాచారం మీరు రామంటే మేము స్టేషన్కి వచ్చినాము. సార్ ఏం చెప్పేది తెలియదు. సార్ చెప్పిన తర్వాత ఆలోచించారు. ఎస్ఐ సిఏ గారు ఇద్దరు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఫింగర్ ప్రింట్ వాళ్ళు ఇచ్చినారు. సాయంత్రం మమ్మల్ని రామంటే ఊరి గ్రామ పెద్ద మనుషులు రానంటే స్పాట్ వచ్చిందా? ఫింగర్స్ వచ్చినారు. ఫింగర్స్ కూడా వచ్చినారు. వచ్చి చెక్ చేసుకొని వచ్చినారు. వివరాలు ఇంకా తెలియలే. ఫింగర్స్ వివరాలు ఇంకా తెలియలే. దాదాపు మీకు అంచనా ఎంత ఉంటుంది? ఎంత పోయింది? 15 దాటి 20 లక్షల లోపు. 15 నుండి 20 లక్షలు.